అందరికీ హాయ్, నేను ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మన హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ సిరీస్ లో థర్డ్ వీడియో. లాస్ట్ వీడియోలో హరిద్వార్ చూశారు కదా, అండ్ ఈ రోజు వీడియోలో కంప్లీట్ గా మనం రిషికేష్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మన తెలుగు స్టేట్స్ నుంచి రిషికేష్ ఎలా రీచ్ అవ్వాలి, ఇక్కడ ఏ ప్లేసెస్ చూడాలి, రిషికేష్ లో ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్, అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఐఎమ్ వెరీ షూర్ యూ విల్ లైక్ దిస్ వీడియో. ఇంకా ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. రిషికేష్ లో నేను ఉంటున్న హాస్టల్ ఇది. మనం ట్రిప్ కి వెళ్ళినప్పుడు మొత్తం బడ్జెట్ అంతా హోటల్స్ కే పెడతాం. అలా కాకుండా ఇలా హాస్టల్స్ లో స్టే చేస్తే చాలా బడ్జెట్ సేవ్ చేయొచ్చు. సోలో, గ్రూప్, కపుల్ మీరు ఎలా వచ్చినా సరే ఇక్కడ స్టే చేయొచ్చు. వీళ్ళ దగ్గర ఇన్బిల్ట్ రెస్టారెంట్ ఉంది, అక్కడ ఒక ఫ్రైడ్ రైస్ చెప్పాను. హాస్టల్ నేమ్ వచ్చేసి ఆర్ట్ బజ్ అన్నమాట. ఇక్కడ బెడ్ నాకు 550 రూపీస్ కే వచ్చింది. రీసెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం దీని నేమ్ చేంజ్ అయిపోయింది, ఒకసారి చెక్ చేసుకోండి. లంచ్ చేశాక రుషికేష్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను. ఇక్కడ నేను ఉంటున్న ఏరియా నేమ్ వచ్చేసి తపోవన్. ఇది లక్ష్మణ్ జూలాకి దగ్గరగా ఉంటుంది. ఫస్ట్ మనం లక్ష్మణ్ జూలా చూడడానికి వెళ్తున్నాం. దారిలో ఒక కృష్ణ మందిరం, రాధాకృష్ణులు భలే ఉన్నారు కదా చూడడానికి. ఇక్కడ నుండి స్కూటీలో వెళ్ళడానికి ఛాన్స్ లేదు, నడుచుకునే వెళ్ళాలి. వెళ్లే దారి మొత్తం షాపింగ్ ఏరియా మాత్రమే ఉంది. మీకు షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ అనుకుంటే పండగ చేసుకుంటారు ఈ ప్లేస్ లో. టెక్స్టైల్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్కువ ఉన్నాయి. వెళ్లే దారిలో ఒక హిస్టారిక్ టెంపుల్ కనిపిస్తుంది. ఇది రామాయణ కాలానికి చెందిన లక్ష్మణుడి యొక్క టెంపుల్. ఆల్మోస్ట్ లక్ష్మణ్ జూలాకి దగ్గరకు వచ్చేసాం. జస్ట్ ఇంకొక 200 మీటర్స్ మాత్రమే. ఇప్పుడు మీరు చూస్తుంది త్రయంబకేశ్వర్ టెంపుల్, రుషికేష్. ఇది ఒక శివుడి టెంపుల్, చూడడానికి అద్భుతంగా ఉంది. రుషికేష్ లో లక్ష్మణ్ జూలా, రామ్ జూలా ఇలా కొన్ని బ్రిడ్జెస్ ఉంటాయన్నమాట. అవి ఏంటి అనేది మీకు కాసేపట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెసెంట్ ఈ లక్ష్మణ్ జూలా అనేది క్లోజ్ లో ఉందన్నమాట. దాని పక్కనే ఇంకొక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక ప్లేస్ చూడడానికి వెళ్తున్నాను. ప్రెసెంట్ ఇప్పుడు మనం రుషికేష్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. యోగ్ నగరి రుషికేష్, దీన్ని యోగా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా పిలుస్తారు. ఈ రుషికేష్ ఉత్తరాఖండ్ స్టేట్ లోని డెహ్రాడూన్ డిస్ట్రిక్ట్ లో ఉంది. ఇక్కడ నుండి హరిద్వార్ కేవలం 25 కిలోమీటర్లు మాత్రమే. హరిద్వార్ అండ్ రుషికేష్ ఈ రెండింటిని కలిపి ఫిన్ నేషనల్ హెరిటేజ్ సైట్స్ అని కూడా పిలుస్తారు. పూర్వకాలంలో ఋషులు, మునులు జ్ఞానం కోసం ఇక్కడే తపస్సు చేసేవారు. అందుకే దీనికి రుషికేష్ అని పేరు. రుషికేష్ గురించి స్కంద పురాణంలో కూడా ఉంది. హరిద్వార్ లాగే రుషికేష్ కూడా కంప్లీట్ గా వెజిటేరియన్ సిటీ అన్నమాట. ఆల్కహాల్ దొరికే ఛాన్స్ కూడా లేదు. ఉత్తరాఖండ్ లో ఉన్న ఫేమస్ చార్ధామ్ యాత్ర వెళ్లే వాళ్ళు రిషికేష్ అండ్ హరిద్వార్ నుంచే స్టార్ట్ అవుతారు. రుషికేష్ లో చూడాల్సిన ప్లేసెస్ చాలానే ఉన్నాయి. అవన్నీ మీకు వీడియోలో క్లియర్ గా చెప్తాను. ఇందాక మనం లక్ష్మణ్ జూలా చూడడానికి వెళ్ళాం కదా, ఇది రామ్ జూలా. ఇక్కడికి కూడా బైక్ తీసుకొని వెళ్ళలేం, ఇక్కడే పార్క్ చేసి వెళ్ళాలి. మెయిన్ రోడ్ నుంచి మెట్ల కిందకి ఇలాంటి ఒక దారి ఉంటుంది. ఈ దారిలోనే మనం వెళ్ళాలి. రుషికేష్ కి చాలా మంది యోగా నేర్చుకోవడానికి వస్తారు. అందులో మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ. చాలా మంది యూత్ ఇక్కడ ప్లేసెస్ ని ఎంజాయ్ చేయడానికి వస్తారు. బట్ ఇది చాలా పెద్ద స్పిరిచువల్ ప్లేస్. వెళ్లేదారిలో చాలా పెద్ద షాపింగ్ ఏరియా ఉంది, ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఒకటో రెండో నాన్ వెజ్ హోటల్స్ చూశాను, నాకు అసలు నచ్చలేదు. దారిలో ప్రాచీన హనుమాన్ మందిరం ఉంది, దర్శనం చేసుకోండి. ప్రెసెంట్ ఇప్పుడు మనం రామ్ జూలా పైన ఉన్నాం. రుషికేష్ కి సరిగ్గా మధ్యలో నుంచి గంగా నది ప్రవహిస్తుంది. గంగా నదికి అటు ఇటు రెండు వైపులా కలిపి రుషికేష్ అని పిలుస్తారు. రుషికేష్ లో లక్ష్మణ్ జూలా, రామ్ జూలా, జానకి సేతు, బజరంగ్ సేతు ఇలా మొత్తం 4 ఐరన్ బ్రిడ్జెస్ గంగా నది పైన కట్టారు. రామాయణ కాలంలో రాముడు, లక్ష్మణుడు గంగా నదిని ఈ బ్రిడ్జెస్ ద్వారానే దాటారట. వీటిల్లో లక్ష్మణ్ జూలాని 1927 నుంచి 1929 మధ్యలో కట్టారు. ఆల్మోస్ట్ 100 ఏళ్ల తర్వాత 2020లో లక్ష్మణ్ జూలాని క్లోజ్ చేశారు. దానికి పక్కనే బజరంగ్ సేతు అని ఒక రీప్లేస్మెంట్ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ రామ్ జూలాని 1986 లో కట్టారు. గంగా నదికి అవతల పక్క ఆశ్రమాలు, ఆలయాలు చాలానే ఉన్నాయి. వాటన్నిటిని ఈ రామ్ జూలా కలుపుతుంది. సరిగ్గా సన్సెట్ టైం కి ఇక్కడ ఉన్నాం. ఈ ప్లేస్ ని ఫీల్ అవ్వాలంటే ఇదే పర్ఫెక్ట్ టైం. రుషికేష్ లో మీరు చూడాల్సిన ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్ని స్క్రీన్ పైన ఇస్తున్నాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. రుషికేష్ లో టైం ఒక 2 days పెట్టుకోండి, అన్ని కంఫర్టబుల్ గా చూడొచ్చు. మన తెలుగు స్టేట్స్ నుంచి రుషికేష్ వరకు ఎలా రావాలో ఒకసారి చెప్తాను, వినండి. ఫస్ట్ మీరు ఉంటున్న ప్లేస్ నుంచి ఢిల్లీ వరకు ఒక ట్రైన్ తీసుకోవాలి. అక్కడ నుండి మీరు హరిద్వార్ ఆర్ రుషికేష్ కి బస్ లో ఆ ట్రైన్ లో రావచ్చు. ట్రైన్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఇలా చేశారంటే బడ్జెట్ లో వచ్చేయచ్చు.
హరిద్వార్ వీడియోలో మీరు గంగా హారతి చూశారు కదా, అలాగే రిషికేశ్ లో కూడా పొద్దున సాయంత్రం గంగా హారతి జరుగుతుంది. ఈ రోజు కూడా మనం పీస్ఫుల్ గా గంగా హారతి చూడబోతున్నాం. जाए और जो भी भक्तगण इस दिन के आरती में రాత్రిపూట రామ్జూలా ఘాట్ ఎంత బాగుందో చూడండి. ఈ ప్లేస్ నుండి అసలు వెళ్ళాలనిపించట్లేదు. బాగా ఆకలిగా ఉంది, డిన్నర్ చేయడానికి వెళ్తున్నా. రాత్రి అయ్యేసరికి కంప్లీట్ గా ఋషికేశ్ లుక్కే మారిపోయింది. రాత్రిపూట సిటీ వెలిగిపోతుంది. బాగా ఆకలితో ఇప్పుడే ఒక హోటల్కి వచ్చాను. ఆలూ మటర్ కర్రీ అండ్ చపాతీ తీసుకున్నా. ఇప్పుడే హాస్టల్కి రీచ్ అయ్యాను. ఎందుకో తెలీదు, రాత్రి నిద్ర పట్టలేదు. హాస్టల్ పైన టెర్రస్ లో చాలా సేపు కూర్చున్నాను. ఇప్పుడు రాత్రి టైం 1 o'clock అవుతుంది. ఐఎమ్ గోయింగ్ అవుట్. ఇక్కడ ఆయుర్వేదిక్ మసాజెస్ ఫేమస్ అనమాట. ఋషికేశ్ లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అయిన త్రివేణి ఘాట్ కి వచ్చాను. హరిద్వార్ లో గంగా హారతికి హర్కి పారి ఎంత ఫేమస్ ప్లేస్, ఋషికేశ్ లో త్రివేణి ఘాట్ కూడా అలాగే ఫేమస్ అనమాట. చూసారా ఇక్కడ ఎంత మంది పడుకో ఉన్నారో. అర్ధరాత్రి అలా గంగా నది ఒడ్డున ఇలా పీస్ఫుల్ గా కూర్చో ఉన్నాను. డిస్టర్బ్ చేయడానికి ఇక్కడ ఎవరూ లేరు. చాలా మంది అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయడానికి కూడా రిషికేశ్ వస్తారు. ఆ లిస్ట్ మొత్తం స్క్రీన్ పైన ఇస్తున్నాను. రివర్ రాఫ్టింగ్ అండ్ బంగీ జంపింగ్ ఇక్కడ ఫేమస్. గంగానది ఒడ్డున శివలింగం, ఆకాశంలో చంద్రుడు, ఇవన్నీ ఫీల్ అవుతుంటే డివైన్గా అనిపిస్తుంది లోపల.
కొన్ని ఫీలింగ్స్ని మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేం కదా, అలాంటి ఫీలింగే ఇప్పుడు నా మైండ్లో నడుస్తుంది. ఇదే త్రివేణి ఘాట్, ఇక్కడే గంగా హారతి జరుగుతుంది. త్రివేణి ఘాట్ నుంచి బయటకు వచ్చేసాను. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫేమస్ గురుద్వారా. పక్క రోజు రిషికేష్లో ఇంకా చాలా ప్లేసెస్ చూడాల్సిన నేను ఒక చిన్న మైనర్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల హైదరాబాద్ రిటర్న్ అవుతున్నాను. రిషికేష్ నుంచి ఢిల్లీ వరకు బస్ బుక్ చేసుకున్నాను. అక్కడి నుంచి ఇంకొక ట్రైన్లో హైదరాబాద్ రీచ్ అయ్యాను. ఇంతటితో మన వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ ఆల్. జై హింద్.